నియోజకవర్గాలు. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఆధార్ కార్డులు కూడా ఇచ్చి పారేశారు అక్కడ. ఓటర్ ఐడీలు కూడా ఇచ్చే, ఓటర్ ఐడి అనేది ఆధార్ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అట్లాగే జరిగినాయి. మీకు బీహార్లో ఆ పరిస్థితి ఉంది, కేరళలో ఆ పరిస్థితి ఉంది, అస్సాంలో ఆ పరిస్థితి ఉంది, ఈశాన్య రాష్ట్రాల్లో ఆ పరిస్థితి ఉంది. మీకు తెలంగాణ లాంటి చోట్ల, హైదరాబాద్ లాంటి చోట్ల ఒక 5% ఉంటుంది, అంత ఉండదు, 5% ఉంటుంది. అలాగే మీకు మన జగ్గైపేట ఈ నియోజకవర్గం ఏరియాలో ఉంటాయి చూడండి, అక్కడ తెలంగాణ వాళ్ళకు ఉంటాయి, ఇటు 2 అటు నల్గొండలో ఆంధ్ర వాళ్ళకి ఉంటాయి. మీకు శ్రీకాకుళం వాళ్ళకి ఒరిస్సాలో ఉంటాయి, ఒరిస్సా వాళ్ళకి శ్రీకాకుళంలో ఉంటాయి. కర్ణాటకలో వాళ్ళకి అనంతపురంలో ఉంటాయి, అనంతపురం వాళ్ళకి కర్ణాటకలో ఉంటాయి. తమిళనాడులోనూ అట్లాగే ఉన్నాయి. చిత్తూరు, ఇప్పుడు నగిరి రోజా నియోజకవర్గంలో ఎక్కువ మంది తమిళ వాళ్ళు ఉంటారు అక్కడ, తమిళనాడులో ఉంటారు ఎక్కువ. అట్లాగా లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఆ డ్యూయల్ ఓట్ సిస్టమ్ని కంట్రోల్ చేయడం అనే ఉద్దేశంతోనే పెట్టింది ఈ సర్ర అనే కాన్సెప్ట్ని. ఒకే మనిషి 3-4 చోట్ల ఓట్లు ఉండటం, ఒకే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని పట్టుకుని ఆపటం ఓటు అనేటట్టు, అది చేయనియ్యాల. లోపాలు జరుగుతాయి. ఇప్పుడు లక్షల మంది వెరిఫై చేసేటప్పుడు లోపాలు జరగకుండా ఉంటాయి. కానీ దానికి ఓవరాల్గా పెళ్ళిళ్ళల్లో ఏది పెళ్లి చేసుకున్నాక కూడా ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి పెళ్ళిళ్ళు బ్యాన్ చేసేద్దాం అంటే ప్రాక్టికల్గా అది